2025 జనవరి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా? దాదాపు 84,000 రూపాయలు. 2025 సెప్టెంబర్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా? సుమారు 1,17,440 రూపాయలు. అసలు గోల్డ్ రేట్ ఎప్పటి నుంచి భారీగా పెరగడం మొదలైందా అని చూస్తే 2020 నుంచి 2025 మధ్య భారీగా పెరిగింది. 2020 జనవరిలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర దాదాపు 40,000 రూపాయలు. ఇప్పుడు 1,17,000 దాటేసింది. అంటే కేవలం 5 ఏళ్లలో దాదాపు 2 రెట్లు పెరిగింది. అది గోల్డ్కున్న పవర్. ఎందుకు ఇంతలా పెరుగుతోంది అంటే దానికి ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న చాలా పరిణామాలు ముడిపడి ఉంటాయి. ఇక వెండి ధర కూడా చూద్దాం. 2025 జనవరి కేజీ వెండి ధర దాదాపు 90,000 రూపాయలు. 2025 సెప్టెంబర్ కేజీ వెండి ధర 1,51,000 రూపాయలు. సో గోల్డ్ లాగే వెండి ధర కూడా ఎప్పటి నుంచి భారీగా పెరుగుతుందా అని చూస్తే 2020 జనవరి నుంచి 2025 సెప్టెంబర్ మధ్య చాలా ఎక్కువ పెరిగింది. 2020లో కేజీ వెండి ధర దాదాపు 40,000 రూపాయలు. అది ఇప్పుడు చూస్తే కేజీ వెండి ధర 1,51,000. అంటే కేవలం 5 ఏళ్లలో 2 రెట్లు దాటి పెరిగింది. సో దీనిని బట్టి చూస్తే పసిడి కానీ వెండి కానీ వెలుగులు విరజిమ్మడంలో పోటీ పడ్డాయని అర్థమవుతుంది. అగ్రరాజ్యంలో వడ్డీ రేట్లు తగ్గినా డాలర్ వీక్ అయినా ఆటోమేటిక్గా ఆ పెట్టుబడులన్నీ గోల్డ్ మార్కెట్ వైపు వచ్చేస్తాయి. దీనికి తగ్గట్టే చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. ఇక వెండికి డిమాండ్ పెరగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా వెండిని వస్తువుల రూపంలో ఎక్కువగా కొనుగోలు చేయడం మన వాళ్ళకి అలవాటు. వెండి కంచాలు, దేవుని పూజా సామాగ్రి ఇలా వివిధ రూపాల్లో కొంటుంటారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ వెండిపై ఫోకస్ పెట్టాయి. మెడికల్ ఎక్విప్మెంట్తో పాటు ఎలక్ట్రానిక్స్లోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఈ లోహానికి డిమాండ్ పెరిగింది. ఒక్క ఉదాహరణ చెప్తాను. దానిని బట్టి వెండి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి లెక్క చూస్తే గోల్డ్ రేటు ఎంత పెరిగిందో తెలుసా? 51% పైగా పెరిగింది. ఇక వెండి ధర అయితే 67% పెరిగింది. అంటే బంగారంతో పోలిస్తే వెండి రేటు పెరుగుదల ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి వెండికి గిరాకీ ఎలా ఉందో భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమై ఉంటుంది. దీని వృద్ధి ఇలాగే ఉంటే వచ్చే 12 నుంచి 24 నెలల్లోనే, అంటే ఏడాది నుంచి 2 ఏళ్లలోపే కేజీ వెండి ధర 2 లక్షల రూపాయలకు చేరుకునే ఛాన్స్ ఉంది. వెండి నాణేలు, వెండి కడ్డీలు, వెండి ఆభరణాలు ఇలా వీటిలో పెట్టుబడులు పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అటు బంగారానికి కూడా డిమాండ్ ఇలానే ఉంటే వచ్చే 5 ఏళ్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర దాదాపు 2 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేట్ పెరుగుతుంది, అలా అని కొనకుండా ఉండలేరు. ఎందుకంటే అది భారతీయుల జీవితంలో చాలా సందర్భాల్లో ముడిపడి ఉంటుంది. అందుకే ఇక 24, 22 క్యారెట్లతో పాటు అంతకన్నా తక్కువగా ఉండే 18 క్యారెట్ల గోల్డ్ కూడా డిమాండ్ పెరగచ్చు. 18 క్యారెట్ల గోల్డ్ అంటే ఇందులో 75% బంగారం ఉంటుంది, మిగిలిన 25% ఇతర లోహాలు ఉంటాయి. దీని రేటు తక్కువే, బడ్జెట్లో వస్తుంది కాబట్టి శుభకార్యాలకు, ఆభరణాలకు దీనివైపు మొగ్గు చూపచ్చు అని అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేట్ ఇలా ఉండేసరికి దానిని కొనడానికి జనం భయపడుతున్నారు. రేటు పెరగడంతో కొనడం మాట అటుంచి తాకట్టు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. సులువుగా అప్పు లభిస్తుండేసరికి గోల్డ్ తనఖా మార్కెట్ చాలా వేగంగా పెరుగుతుంది. పైగా ఇంట్లో ఆర్థిక అవసరాలకు వేగంగా అప్పు చేయాలి అంటే సులువుగా కనిపించేది బంగారమే. ఇక పాత నగలను మార్చుకొని దానికి మరికొంత గోల్డ్ కలిపి కొత్త నగలను చేయించుకోవాలి అనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. సో ఎటు చూసినా కొత్తగా బంగారం కొనడం కన్నా ఉన్న బంగారాన్ని అప్పు చేయడానికో మార్పిడి చేసుకోవడానికో ఉపయోగించుకోవాలి అనుకునేవారు పెరుగుతున్నారు. ఇక్కడ మీకు లెక్క చెబుతాను. బంగారం తనఖా రుణాల మార్కెట్ కిందటి ఏడాది అంటే 2024 జూలై నాటికి 1,32,000 కోట్ల రూపాయలుగా ఉంది. అదే ఈ ఏడాది అంటే 2025 జూలై నాటికి 2,94,000 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే ఈ మార్కెట్ 122% పెరిగింది. దీనిని బట్టి పరిస్థితి మీకు అర్థమై ఉంటుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,00,000 దాటేసింది. దీంతో బ్యాంకులు కూడా గ్రాముకు సుమారు 7,000 రూపాయలు రుణం ఇస్తున్నాయి. అందుకే వీటి వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కేవలం ఇంటి అవసరాల కోసమే కాదు, చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు, వ్యవసాయదారులు, బిజినెస్ మ్యాన్ ఇలా వ్యాపార వర్గాలు కూడా గోల్డ్ లోన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. బంగారం రేటు పెరగడమే ఈ రుణాల మార్కెట్ వృద్ధికి కారణమని నిపుణులు చెప్తున్నారు. చివరిగా చెప్పేది ఒకటే, గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏదో ఒక దానిలో పెట్టుబడి పెట్టడం మంచిదే. ఎందుకంటే కరోనా సృష్టించిన అల్లకల్లోలం తర్వాత ఈ 2 లోహాల ధరలు అమాంతం పెరుగుతున్నాయి.
అందుకే భవిష్యత్ పెట్టుబడి కోసం అయినా వీటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. భౌతికంగా వీటిని కొనలేకపోయినా గోల్డ్ ఈటీఎఫ్లు డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా కొనొచ్చు అంటున్నారు. అన్నట్టు భారతీయుల దగ్గర ఉన్న మొత్తం బంగారం ఎంతో తెలుసా? దాదాపు 24,000 టన్నులు. దీనిని బట్టి మన వాళ్ళు బంగారానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.